గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సంస్కృత తరగతి జరుగుతుంది. గురువుగారు సంక్రాంతి సెలవుల హోంవర్క్ చెబుతున్నారు. అప్పుడే ఒక ఆకతాయి విద్యార్థి వేసిన పటాకుల వల్ల స్కూల్ స్టోర్ రూంలో ఉన్న పాత పుస్తకాలు, పాత ఫైళ్లు మంటకు ఆహుతయ్యాయి. క్షణాల్లో మంట విశాలంగా వ్యాపించింది. అక్కడ ఉన్న ఫర్నిచర్ అంతా కాలిపోయింది. అది చూసిన వారంతా చేతికి ఏ వస్తువు దొరికితే అది పట్టుకొని నీళ్లు తీసుకొని మంటను ఆర్పడానికి ప్రయత్నించారు. మంట ఆరిపోయిన తర్వాత కొంతమంది స్టోర్ రూంలోకి వెళ్లి చూసేసరికి వారి కళ్లకు స్టోర్ రూం బాల్కనీలో ఒక పక్షి కాలిపోయి బూడిద అయిపోయి ఉంది. ఆ పక్షిని చూస్తే అది ఎగిరి పారిపోవడానికి ప్రయత్నించలేదని స్పష్టంగా తెలుస్తోంది. అందరూ ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. ఒక బాలుడు ఆ పక్షిని తొలగిస్తే దాని కింద 3 చిన్న పక్షులు జీవించి ఉన్నాయి. తన పిల్లలను కాపాడడానికి పిల్లలను తన రెక్కల కింద దాచుకుంది ఆ తల్లి పక్షి. ఆ దృశ్యాన్ని చూసిన ఒక విద్యార్థి సంస్కృత గురువుగారిని అడిగాడు. గురువుగారు, ఈ పక్షి తన పిల్లల మీద ఎంత ప్రేమ చూపించింది, వాటిని కాపాడడానికి తన ప్రాణాలను కూడా త్యాగం చేసింది కదా అన్నాడు విద్యార్థి. తల్లి ప్రేమ అంతులేనిది అంటూ కన్నీళ్లు తుడుచుకున్నారు గురువుగారు. కథ నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.